పార్వతి చాలా కోపంగా భరత్ దగ్గరికి వచ్చి తన కాలర్ పట్టుకొని మరి మాయమాటలు చెప్పి నా కూతుర్ని బుట్టలో వేసుకుంటావా? ఎందుకురా ఈ ఆస్తి మొత్తం తీసుకోవడానికేనా అని చెప్పేసైతే అంటూ తన మీదకి చెయ్యి లేపుతూ ఉంటుంది. ఇంతలో అవని అక్కడికి వచ్చి తనని ఆపుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటత్తయ్య మీరు మాట్లాడుతుంది? మనిషికి కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు, సంతోషంగా ఉంటే చాలు. ఆ మంచి మనసు అలాగే మంచి తత్వం నా తమ్ముడికి ఉన్నాయి. అంతకన్నా ఇంకేం కావాలత్తయ్య అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా అవని వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవునత్తయ్య, నా తమ్ముడిలో మంచి తత్వం అలాగే మంచి మనసు ఉన్నాయి. ప్రణతికి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? అయినా ప్రణతి చాలా ప్రేమిస్తుంది భరత్‌ని. అలా వాళ్ళిద్దరిని విడగొడతామా ఏంటా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంగా నేను ఎట్టి పరిస్థితుల్లో నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చెయ్యనే కానివ్వను అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పార్వతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం అవును, నేను చెప్తుంది నిజం. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఈ భరత్‌కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేదే లేదు అని చెప్పేసైతే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అలా తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం సరే అయితే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కదా, నేను నా నిర్ణయం చెప్తాను విను పార్వతి. నేను నా కూతురికి తను ప్రేమించిన వాడితోనే పెళ్లి చేస్తాను. అది అవని వాళ్ళ తమ్ముడితోనే పెళ్లి చేస్తాను. తనని నేను ఎప్పుడు బాధ పెట్టేవాడినే కాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం నువ్వు నీ నిర్ణయం తీసుకున్నావు. నువ్వు తన కన్న తల్లిగా, నేను కన్న తండ్రిగా నా నిర్ణయం చెప్తున్నాను కదా, నేను భరత్‌తోనే పెళ్లి చేస్తాను. నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటాది అనిపిస్తే నేను ఆ వాళ్ళతోనే పెళ్లి చేస్తాను. ఈ ఆస్తులు అంతస్తులు కాదు పార్వతి, మంచి మనసు మంచిగా ఉండేటట్లు నా కూతురు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే తను ఉండేటట్లుగా నేను చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న పార్వతి అయితే వాళ్ళ ఆయన అన్న మాటలకి అలా అక్కడ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ